దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానమైన శుభ కార్యక్రమమునకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము రోమియోల రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనకు శ్రమ ఖచ్చితంగా ఉంటుందని గడిచిన 2 రోజుల క్రితము చెప్పడం జరిగింది. ఆ శ్రమలో మనం విజయం పొందుకుంటాము. ఎవరు విజయం పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తు చేత పట్టబడి ఉంటారో, ఎవరైతే క్రీస్తును నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి వారు ఉంటారో వారు జయించగలుగుతారు అని చెప్పబడడం జరిగింది. అంతేకాక దేవుడు ఇదే మాట సెలవిచ్చాను, నేను లోకంలో మీకు శ్రమ కలుగును అయినా కూడా నేను దాన్ని జయించి ఉన్నాను, మీరు భయపడకూడదు అని చక్కని మాట సెలవిచ్చినాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట సెలవిస్తా ఉన్నాడు. మనం క్రీస్తును చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు చూస్తాము క్రీస్తుని అని ఆలోచన చేసిన ఎడల మనకు పై వచనంలో ఈ విధంగా రాయబడింది. మూడవ వచనంలో, శ్రమలో, పరీక్షలో మనం క్రీస్తును చూస్తూ మనం ముందుకు సాగాలి. ఆ క్రీస్తును చూస్తూ ముందుకు సాగినప్పుడే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తును చూడక శ్రమను చూసి మనము కృంగిపోతున్నప్పుడు దాంట్లో మనం జయము పొందుకోలేము. మనం చెప్పాము, ఈ సంవత్సరము మనం వెళ్ళేటువంటి దినములన్నీ కూడా కొండలు లోయలు గల దేశము అని. ఎన్నో ఎత్తైన సమస్యలు వస్తాయి, లోతైనటువంటి స్థితిగతులు వస్తాయి, మార్చలేనటువంటి పరిస్థితులు వస్తాయి, ఎక్కలేని పరిస్థితులు వస్తాయి, దిగలేని పరిస్థితులు వస్తాయి, నిందలు, అవమానములు, జగడములు, ఎన్నో విపత్కర పరిస్థితులకు వస్తాయి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మందిరం విషయాల్లో కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యక్తిగత జీవితంలో ఏ కోణం మనం ముందుకు సాగుతా ఉన్నామో ఆయా కోణం మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. కానీ మనము దేవుని చూస్తూ మనం ముందుకు సాగాలి. మన దేవుడు మొదలుగానే వాగ్దానం చేశాడు, 7 వాగ్దానం చేశాడు. 7 వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవడానికి దేవుని భయము, దేవుని ప్రేమించడము, దేవుని సేవించడం, ఈ 3 కలిగి ఉండాలన్నాం. కానీ వాటితో పాటు మనకేముండాలంటే ఇంకా ఓర్పు ఉండాలి. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోవడానికి నిరీక్షణ మనకు కావాలి. ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి. ఈ 2 మనలో